పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తెలంగాణ రైతు అగచాట్లు పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేయడం లేదంటూ నిత్యం రైతులు రోడ్డెక్కుతున్న దృశ్యాల్ని మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు మార్కెట్లో పరిస్థితులు రైతులకి సవాలు విసురుతున్నాయి. అకాల వర్షాలకి పంట వర్షార్పణం అవుతోంది. వెంటనే కొనుగోలు జరపాలన్నది రైతుల డిమాండ్. ఆలస్యమైతే కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులైనా కల్పించాలని కోరుతున్నారు రైతులు. అసలు ధాన్యం పోసేందుకు కొనుగోలు కేంద్రాల్లో సరైన స్థలం ఉండటం లేదు. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఇక్కడికి ధాన్యం తీసుకొస్తారు. అసలు ధాన్యం పోసేందుకు స్థలమే లేదని రైతులు మండిపడుతున్నారు. చాలా చోట్ల సిమెంట్ కల్లాలు లేవు. ఇది ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్. ఇక్కడ షెడ్తో కూడిన సిమెంట్ కల్లం ఉంటే రాత్రి వచ్చిన వర్షానికి జొన్నలు తడిచేవి కావు. వర్షం వస్తే కప్పించేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో జొన్నలు తడిచిపోయాయి. కనీసం మార్కెట్ స్థలం గుంతలు లేకుండా ఏటవాలుగా ఉంటే వర్షపు నీరు వెంటనే వెళ్లిపోతుంది. జనగామ మార్కెట్లో రైతు కష్టం చూడండి. టార్పాలిన్లపై నిలిచిన నీటిని ఇలా బయటికి పంపిస్తున్నాడా రైతు. మార్కెట్లలో సరుకు శుభ్రం చేసేందుకు కావలసిన యంత్రాలు లేవంటున్నారు రైతులు. పనికి రాని యంత్రాల్ని మార్కెట్లో ఉంచి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.